సురేందర్ ఆరేకటిక గారు, గోపు సదానందం గారు, ప్రవీణ్ వంజర గారు, రామ్ కోటి గారు, వీళ్ళందరూ కూడా 72 గంటల నిరాహార దీక్ష నాతో పాటు చేయడానికి ఇక్కడ సిద్ధపడి ఇక్కడ కూర్చున్నాం. ఇంకా మా ఆడబిడ్డల పేర్లన్నీ కూడా వస్తున్నాయి, వచ్చినాక అవి కూడా అనౌన్స్ చేస్తాం. మరి ఇంతమంది ఇక్కడ కూర్చొని ఎందుకు నిరాహార దీక్ష చేస్తూ ఉన్నాం? అనేక రకాల పోరాటం చేసినాం, రాజకీయంగా అడిగినాం, రౌండ్ టేబుల్ సమావేశం పెట్టినాం, ప్రెస్ మీట్లు పెట్టినాం, మాకు కావాల్సింది ఏంది, ఆకాంక్ష ఏందని చెప్పడం జరిగింది. కానీ ప్రభుత్వంలో చలనం లేదు. ఇవాళ బిల్లు పాస్ అయ్యి బీజేపీ మీద నూకేసి చేతులు దులుపుకుందామని కాంగ్రెస్ పార్టీ చూస్తుంది. మాకు సంబంధం లేదు, ఇది రాష్ట్రానికి సంబంధించిన బిల్లని చేతులు దులుపుకుందామని బీజేపీ చూస్తుంది. ఈ వేదిక నుండి స్పష్టంగా ఇవాళ నేను ఛాలెంజ్ చేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాను. నిజంగా మీరు బీసీల పక్షపాతి అయితే, నిజంగా 42% మీరు పెట్టిన బీసీల బిల్లు చిత్తశుద్ధితో పెట్టిందైతే, ఏదైతే బీజేపీ చెప్తుందో ముస్లింలకు ఉందేమో అనే అనుమానంతో మేము ఆపుతున్నామని చెప్తున్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీరు స్పష్టత ఇవ్వండి. మీరు ఇవాళ ప్రెస్ మీట్ పెట్టండి. ఇక్కడ పెడతారా, ఢిల్లీలో పెడతారా, రాహుల్ గాంధీ గారిని పెట్టుకొని పెడతారా, సోనియా గాంధీ గారిని పెట్టుకొని పెడతారా, మాకు సంబంధం లేదు. ప్రెస్ మీట్ పెట్టి ఓపెన్గా డిక్లేర్ చేయండి, ముస్లింలకు 10% రిజర్వేషను మేము సపరేట్ బిల్లు పెడతాం అసెంబ్లీలో అని చెప్పి డిక్లరేషన్ చేయండి. ఒక క్లారిటీ ఇవ్వండి. దాంతో ఏమవుతుంది, ఇప్పుడున్న 42%లో ముస్లిం మైనారిటీల రిజర్వేషన్ దీంట్లో ఇంక్లూడెడ్ కాదు, ముస్లిమ్స్కి సపరేట్గా 10% రిజర్వేషన్ పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక అప్పుడు బీజేపీ మీద ఉంటుంది బాధ్యత. ఈ 42%లో ముస్లిమ్స్ లేరన్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ క్లారిటీ ఇవ్వాలి. ఒకవేళ ముస్లిం సోదరులకు ఉంటే ఆ విషయం కూడా క్లారిటీ ఇవ్వాలి. కానీ మీరు ఏ విషయం చెప్పకుండా మేము బిల్లు పాస్ చేసినాం, బీజేపీ వాళ్ళు సంతకాలు పెడతలేరని మోసం చేయొద్దని చెప్పి మాత్రం కాంగ్రెస్ పార్టీని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము ఇక్కడ 72 గంటలు కూర్చుంటాం. ఈ 72 గంటల్లో మీరు ఢిల్లీలో రేపటి నుంచి మీ అగ్రనాయకులు కలుస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు నేను డిమాండ్ చేస్తూ ఉన్నా, వాళ్ళ పర్మిషన్ తీసుకోండి. ఎందుకంటే ఢిల్లీలో పర్మిషన్ ఇవ్వండి, గల్లీలో వీళ్ళు కుర్చీలో కూడా కూర్చునే పరిస్థితి లేదు. కాబట్టి ఢిల్లీలో మీ అగ్రనాయకుల పర్మిషన్ తీసుకోండి. ఈ 42% బీసీలకు సపరేట్గా పెట్టండి, 10% ముస్లింల కోసం సపరేట్గా పెట్టండి. ఆ క్లారిటీ ఇవ్వండి, ఆ స్పష్టత ఇవ్వండి. ఆ తర్వాత బీజేపీ కనుక సంతకం పెట్టకపోతే, గవర్నర్ గారు కనుక సంతకం పెట్టకపోతే మేము ఈ దీక్ష ఇక్కడ కాదు, ఢిల్లీకి పోయి జంతర్ మంతర్ మీద అక్కడే చేస్తామని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. ఈ స్పష్టత ఇవ్వకుండా, ఈ క్లారిటీ ఇవ్వకుండా నువ్వెంత అంటే నువ్వెంత, తూకిత్తా అంటే తూకిత్తా అని కాంగ్రెస్ బీజేపీ కూడా ఇద్దరు కలిసి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాయి, బీసీ బిడ్డలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ ప్రయత్నాన్ని మాత్రం మేము ఎట్టి పరిస్థితుల్లో సఫలం చేయనిచ్చేది లేదు. ఇక రెండో విషయం, మేము 72 గంటలు దీక్ష చేస్తాం, మేమే అన్నం తినం, మేమే నీళ్లు తాగం, 72 గంటలు ఇక్కడ కూర్చుంటాం. ప్రభుత్వం భయపడుతోంది, పర్మిషన్ ఇస్తలేదు. ఇవ్వాలంట మనం 10 నుంచి 4 వరకే ఉండాలంట. నేను డిమాండ్ చేస్తా ఉన్నా, ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే 48 గంటలు నిరంతర నిరాహార దీక్ష అంబేద్కర్ విగ్రహాన్ని అసెంబ్లీలో పెట్టడం కోసం చేసినాం. మీరు ఆంధ్రోల కన్నా పాపం అయిపోయినరా, ఆంధ్ర సర్కార్ కన్నా పాపం అయిపోయినరా మీరు? ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సమైక్యాంధ్ర పాలకులు కూడా పర్మిషన్ ఇచ్చింది. ధర్నా చౌక్ ఓపెన్ చేసిన అని చెప్పి ఢిల్లీలో గప్పాలు కొడతారు మన ముఖ్యమంత్రి గారు, కానీ మాకు పర్మిషన్ ఇవ్వడానికి ఎందుకు భయపడతా ఉన్నారు? మేము ఇప్పుడు మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని, మాకు 72 గంటల నిరంతర నిరాహార దీక్ష కోసం పర్మిషన్ ఇవ్వాలి. हम दिन में भी यहीं पे बैठेंगे, रात में भी यहीं पे बैठेंगे, लेकिन जिद नहीं छोड़ेंगे, पानी नहीं पिएंगे, खाना नहीं खाएंगे, जब तक बीसी का बिल नहीं लाएंगे. మరి అందుకోసమే ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం, మీరు మంచి మాట కమాన ఇవ్వండి, లేకపోతే ఆల్టర్నేట్గా ఇలా 12కి మేము కోర్టుకు కూడా పోతున్నాం. న్యాయస్థానం అన్నా మా న్యాయమైనటువంటి ఆకాంక్షకు మద్దతుగా నిలబడుతుందని చెప్పి మనస్ఫూర్తిగా మేము నమ్ముతా ఉన్నాం. అంత దూరం తెచ్చుకోకండి, కోర్టు చేత మొట్టికాయలు తినకండి, ఇమీడియట్గా పర్మిషన్ ఇవ్వండి అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక ఇంకొక విషయం, ఇక్కడ ఉన్నటువంటి మీడియా మిత్రులకు, ప్రధాన పత్రికా మిత్రులకు, శాటిలైట్ ఛానళ్ళ వారికి, అట్లానే డిజిటల్ మీడియాకి, అందరికన్నా ఎక్కువ సిటిజన్ మీడియాకి, మీ అందరికీ కూడా నేను చేతులెత్తి నమస్కరించి ఒక మాట చెప్తా ఉన్నా. మన ప్రజాస్వామ్యంలో 4 స్తంభాలు ఉంటే మీడియా అన్నిటికన్నా పవర్ఫుల్ స్తంభం.
ఎందుకంటే మిగతా 3 స్తంభాలను కూడా ప్రశ్నించగలిగేటటువంటి అధికారం కేవలం మీడియాకు మాత్రమే ఉంటుంది. మిగతా 3 స్తంభాల యొక్క జవాబుదారీతనాన్ని లెక్కలు తీసి చెప్పేటటువంటి ఆస్కారం అవకాశం కూడా కేవలం మీడియా మిత్రులకే ఉంటుంది. మీరేదో జాగృతోళ్ళు ధర్నా పెట్టినరు, యూపీఎఫ్ఓలు ధర్నా పెట్టినరు, మేము లైవ్ ఇచ్చినాం, ఒక 2 హెడ్లైన్స్ కొట్టినాం, అయిపోయింది అని అనుకోకండి దయచేసి. మీది చాలా పెద్ద బాధ్యత. మీరు చరిత్రను రికార్డు చేస్తున్నారు, చరిత్రను మీరు రికార్డు చేస్తున్నారు. ఈ చరిత్రలో తప్పు లేకుండా రికార్డు చేయాలి. ఈ చరిత్ర న్యాయం పక్షాన ఉండి మీరు రికార్డు చేయాలి. ఈ చరిత్రను ప్రజల పక్షాన ఉండి మీరు రికార్డు చేయాలి. నేను డిజిటల్ మీడియా సోదరులను ప్రత్యేకించి కోరుతా ఉన్నాను, మీరు పెట్టేటటువంటిది గ్రామ గ్రామానికి పోతుంది. దయచేసి న్యాయం పక్షాన నిలబడండి. ఏది పడితే అది ప్రసారం చేస్తే చరిత్ర మిమ్మల్ని క్షమిస్తుంది అనుకోవద్దు. నిజాలు ప్రచారం చేయాలి. నిజమైనటువంటి బిడ్డలు చేస్తున్నటువంటి ఈ 72 గంటల నిరాహార దీక్షకు మద్దతుగా మీరు ప్రసారం చేయాలని చెప్పి మీడియా మిత్రులందరూ కూడా నేను కోరుతా ఉన్నాను. మరి ఎక్కడెక్కడి నుంచో తరలి వచ్చినటువంటి మా నాయకులను, బీసీ నాయకులను అందరినీ కూడా మనస్ఫూర్తిగా నేను ఒకే మాట అడుగుతా ఉన్నాను. ఇది మనందరం కూడా చైతన్యం కావాల్సినటువంటి టైం, మనందరం కూడా జాగృతం కావాల్సినటువంటి టైం. ఏమైతుందిలే, కవితక్క కూసుంటుంది నిరాహార దీక్షకు, నాకేంది, నేను టీవీలో చూస్తా, నేను ఫోన్లో చూస్తా, మా ఊర్లో బావి కాడ ఉంటా, నేను ఆడికెళ్ళే టీవీలో చూస్తా అంటే కాదు. ఒకవేళ మీ ఊర్లో బావి కాడ పొలం కాడ మీకు పని ఉంటే ఆడికెళ్ళే మీరు సోషల్ మీడియాలో ఉద్యమం చేయాలి. ఒకవేళ మీరు ఎక్కడో ఊర్లో వంట చేసుకుంటుంటే ఆడికెళ్ళే మీరు సోషల్ మీడియాలో ఉద్యమాలు చేయాలి. ఎక్కడన్నా అవకాశం ఉంటే మీ మండల కేంద్రంలో బీసీ సంఘం నాయకులు, అది ఎవరన్నా కానీ ఏ పార్టీ అన్నా కానీ నాయకులు మీటింగ్ పెట్టి బీసీల హక్కుల కోసం మాట్లాడితే ఒక అడుగు ఆడికి పోవాలి, ఒళ్ళు నొప్పించుకోవాలి. జిల్లా కేంద్రంలో ఎవరైనా మీటింగ్ పెడితే ఆడికి రావాలి, మద్దతు ఇవ్వాలి. హైదరాబాద్ నడిగడ్డల మీటింగ్ పెడితే 1 గంట 1 రోజు నాది కాదు నా బీసీ బిడ్డలది అనుకొని ఇక్కడ దాకా రావాలి. ఎవరు కూడా బొట్టు పెట్టి పిలవరు. ఇవి ఉద్యమాలు, ఇవి పోరాటాలు. చేతులెత్తి పిడికిలెత్తి పోరాటం చేస్తేనే హక్కులు వస్తాయి తప్పితే ఉట్టుటిగా రావు. బీసీ ఆడబిడ్డలకు, అన్నదమ్ములకు ఇంకొక విజ్ఞప్తి చేస్తున్నా నేను. మనం ఒకసారి అడుగుతాం, 2 సార్లు అడుగుతాం, ఇడిచిపెడతాం. అట్లా ఇడిచిపెడితే హక్కులు రావు. మన హక్కులు సాధించే వరకు అవతల వైపు నుంచి మనం అడుగుడు మొదలు పెట్టగానే మొదటి విమర్శలు వస్తాయి. భయపడద్దు. 2వసారి ఎక్స్ప్లెయిన్ చేసుడు మొదలు పెడతారు. ఆగిపోవద్దు. జవాబు వచ్చే వరకు పిడికిలెత్తి ప్రశ్నిస్తూనే ఉండాలి. ఇటువంటి ఉద్యమాలకు మద్దతు ఇస్తూనే ఉండాలి. అప్పుడే ఉద్యమాలు సాకారం అవుతాయి. అప్పుడే ప్రజలుగా ప్రజాస్వామ్యం బలోపేతం అవుతుందనే విషయాన్ని ఇవాళ మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. మళ్ళొక్క మారు మీ అందరు నేను ఒకటే మాట కోరుతున్నా. ఇవాళ 72 గంటల నిరాహార దీక్ష లోకల్ బాడీ ఎన్నికలలో 42% బీసీల కోసం రావాలని చేస్తూ ఉన్నాం. చాలా మంది మాట్లాడుతున్నారు నాయకులు, మరి ఇంకెన్ని రోజులు ఎన్నికలు ఆపుతారు? ఎన్ని రోజులైనా ఆపండి, ఏం అర్జెంట్ ఏముంది ఎన్నికలకు? ఇప్పుడు మీరు చేస్తున్నది ఏంది? 2 ఏళ్ల నుంచి సర్పంచ్లు ఉన్నారా ఊర్లలో? 2 ఏళ్ల నుంచి ఎంపీటీసీలు ఉన్నారా ఊర్లలో? ఏం జరుగుతుంది అక్కడ? ఏం అభివృద్ధి జరుగుతుంది? ఇదివరకు కేసీఆర్ గారి హయాంలో జరిగిన అభివృద్ధి ఇలా పల్లెలలో కొనసాగుతున్నదా? లేదు. ఏం అర్జెంట్ ఉంది అట్లాంటప్పుడు? ఎన్నికలు పెట్టే ముందు ఖచ్చితంగా మా బీసీలకు హక్కులు వచ్చిన తర్వాతనే ఎన్నికలు పెట్టాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం కొట్లాడాలి, న్యాయస్థానంలో కొట్లాడాలి. తమిళనాడులో ఇట్లనే 9 ఏళ్ళు ఎన్నికలు పెట్టలే. బీసీల హక్కులు సాధించుకున్నాకనే, బీసీలకు రిజర్వేషన్ వచ్చినాకనే ఎన్నికలు పెట్టుకున్నారు. మనమేం తక్కువ? అంటే తమిళనాడుకి ఇచ్చినట్టు 69% మనకు లేదంటారు. ఎందుకు లేదంటే అక్కడ వాళ్ళు ఉడుం పట్టు పట్టిండ్రు, మాకు అవసరం లేదు ఎన్నికలు 9 ఏళ్ళు అని చెప్పిండ్రు. ఇక్కడ మనం అట్లా ఉడుం పట్టు పట్టి అందరం కలిసి ఒక దగ్గర ఉంటే ఖచ్చితంగా మనకు కూడా రిజర్వేషన్ వస్తుంది. ఈ రిజర్వేషన్ వల్ల మరి జీవితాలు అన్నీ మారిపోతాయా? ఈ రిజర్వేషన్ వల్ల మొత్తం బీసీ సమాజం ముంగట పడుతుందా అంటే డెఫినెట్గా ఒక బలమైన ముందడుగు పడుతుంది. రాజకీయంగా మన వాటా మనకు వస్తుంది. ఇవాళ లోకల్ బాడీలల్లో, సర్పంచ్లల్లో, ఎంపీటీసీలల్లో మన వాటా మనకు వస్తే రేపటి నాడు ఎమ్మెల్యేలల్లో, ఎంపీలల్లో అడగొచ్చు. రేపటి నాడు ముఖ్యమంత్రులు అయ్యే దగ్గర అడగొచ్చు, నిలబడి మా వాటా ఏదని అడగొచ్చు. దానికోసం ఇది ముందడుగు అవుతుంది. ఈ విషయాన్ని దయచేసి బీసీ సమాజం అంతా కూడా గుర్తించాలి, గమనించాలి. ఇది మన ఉద్యమం, మన ఇంటి ఉద్యమం అనుకొని ఇంటికొక్క బీసీ బిడ్డ తరలి రావాలని చెప్పి హృదయపూర్వకంగా, వినమ్రంగా నేను వేడుకుంటా ఉన్నాను. మరి మళ్ళీ ఒకసారి చెప్తున్నాం, 72 గంటలు దీక్ష పట్టినాం. నీళ్లు తాగేది లేదు, అన్నం తినేది లేదు, ఇందిరా పార్క్ వెళ్ళి కదిలేది లేదు. ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఇదివరకు తెలంగాణ జాగృతి ఏ ఉద్యమం చేసినా
ప్రభుత్వం ఇచ్చినటువంటి సమయానికి లోబడే ఉద్యమాలు చేసినాం, శాంతియుతంగా ఉద్యమాలు చేసినాం. ఇక్కడ నిలబడ్డాం, ఇక్కడ ఉన్నాం, మా గోడు మేము చెప్పుకున్నాం, మా హక్కులు మాకు కావాలని నినదించినాం. అంతే తప్పితే ఎటువంటి అసాంఘిక చర్యలకు పాల్పడలేదు. కాబట్టి ఖచ్చితంగా మాకు పర్మిషన్ ఇవ్వాల్సిందే, 72 గంటలు పర్మిషన్ ఇవ్వాల్సిందే. ఒకవేళ 72 గంటలు ఇయ్యం, మిమ్మల్ని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెడతామంటారా? అక్కడనే దీక్ష చేస్తాం. మిమ్మల్ని తీసుకుపోయి హాస్పిటల్లో పెడతామంటారా? అక్కడనే దీక్ష చేస్తాం. మిమ్మల్ని తీసుకుపోయి ఇంటికాడ ఇడిచి పెడతామంటారా? ఆన్నే రోడ్డు మీద కూర్చొని అక్కడ కూడా దీక్ష చేస్తాం. పంతం ఇడిచేది లేదు, వెనక్కి వచ్చేది లేదు, హక్కులు సాధించే వరకు మడమ తిప్పేది లేదు. ఈ విషయం ప్రభుత్వం గమనించాలని చెప్పి నేను కోరుతున్నా. ఇక చాలా రాజకీయ పార్టీలు రకరకాలుగా మాట్లాడుతున్నాయి. రాజకీయ అంశాలు మనం చూస్తూనే ఉన్నాం, అన్నలందరూ మాట్లాడతారు. ఈ రాజకీయ అంశాలన్నీ ఎదురు తీసుకొని వాటన్నిటిని పక్కకు జరుపుకుంటూ మన ఆత్మగౌరవ బావుట నిలబెట్టాలంటే బీసీ బిడ్డలందరూ కూడా కలిసి ఇవ్వాలి, మద్దతు ఇవ్వాలని చెప్తూ మళ్ళొక్కసారి మీ అందరికీ ఉద్యమాభివందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ. సాధిస్తాం, 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 సాధిస్తాం. ఏకార్ దక్కా, ఏకార్ దక్కా, ఏకార్ దక్కా. జై భీమ్, జై ఫూలే, జై తెలంగాణ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అక్క. మీరు ఉక్కు సంకల్పంతో బీసీలకు అండగా నిలబడతా ఉంటే మీ చుట్టూ ఉక్కు కవచంలో మేమంతా నిలబడతాం, బీసీలు అంతగా నిలబడతాం. దేన్నైనా ఎదుర్కోవడానికి అంతా మా బీసీ సంఘాలు సిద్ధంగా ఉన్నాయి, మా బీసీ నాయకులు సిద్ధంగా ఉన్నారు. వందల మందితో ఈరోజు బీసీలు కులవృత్తులు చేసుకుంటారు కూడా మీకు మద్దతు తెలపడానికి గంగిరెద్దులతో సహా అందరూ కూడా ఈ నాయ బ్రాహ్మణులు, సగరలు,